హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మూన్ బిస్కెట్స్ ఎట్లా వేసుకోవాలో చూసేద్దాం. అది కూడా బాలామృతంతో అనమాట. చాలా మంది అంగన్వాడీలు ఇచ్చే బాలామృతాన్ని పక్కన పెట్టేస్తా ఉంటారు. అంటే పిల్లలకి కూడా ఒకే రకంగా వేసిస్తే తినలేకపోతారు. అప్పుడప్పుడు ఇలా బిస్కెట్స్ లాగా వేసిస్తే మంచి ఈజీగా తినేస్తారు అనమాట. ఈ బిస్కెట్స్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదనమాట. ఒక 2 కప్పుల బాలామృతాన్ని మిక్సీలో వేసేసుకోండి. ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది. ఒక 4-5 స్పూన్ల షుగర్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నదంతా ఒక దాంట్లోకి వేసేసుకోవాలి. ఒక 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలతోని ఈ పిండిని మొత్తం మెత్తగా స్మూత్ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో అట్లా అనమాట. అంటే వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. వాటర్ కంటే ఎక్కువ పాలతోని చేసినామంటే చాలా టేస్టీ అనిపిస్తాయి అనమాట బిస్కెట్స్. ఒకేసారి అన్ని పాలను పోసి కలపకండి. ఇందులో షుగర్ ఉంటది కదా, తొందరగా లూజ్ అయిపోతుంది అనమాట. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్ కలుపుకున్న తర్వాత మనం చపాతీ అయితే ఎలా వేస్తామో అట్లా వేసుకోవాలన్నమాట. మరి చపాతీ అంతా పల్చగా కాదు, కొంచెం మందంగానే వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఇట్లా గ్లాస్ తోని ఒకటి రౌండ్ గా కట్ చేసిన తర్వాత ఇలా అన్ని మూన్ షేప్ లో కట్ చేసుకున్నాను. అన్ని బిస్కెట్స్ అట్లా కట్ చేసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం నెయ్యి రుద్దేసి ఆ బిస్కెట్స్ అన్ని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. మరి ఒక దానిపైన ఒకటి కాకుండా లైన్ గా పెట్టేసుకోవాలి. ఏం టెన్షన్ పడకండి, ఓవెన్ లేకుండానే ఈ బిస్కెట్స్ అయితే కుక్ చేసుకోవచ్చు. ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అడుగున ఒక స్టాండ్ పెట్టేసి మనం బిస్కెట్స్ పెట్టుకున్న గిన్నెను అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 20-15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ మంచి గోల్డెన్ కలర్ లో రావాలన్నమాట. అప్పుడు మంచిగా కుక్ అయినట్టు బిస్కెట్స్. చూసినారు కదా ఎంత బాగా వచ్చినాయో బిస్కెట్స్ అయితే. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే నేను తిన్న తర్వాతనే వీడియో చేస్తా కదా మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.